మన చైల్డ్హుడ్ లో చాలా హ్యాపీ అండ్ లవ్ తో చూసిన కార్టూన్ షోస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్, లవబుల్ అండ్ కామెడీ షోస్ లో ఈ టామ్ అండ్ జెర్రీ షో ఒకటి. ఈ టామ్ అండ్ జెర్రీ షోలో లవ్, ఫ్రెండ్షిప్, కామెడీ, యాక్షన్, మెసేజ్, అడ్వెంచర్ ఈ జెన్స్ అన్ని ఉన్నాయి. మన చైల్డ్హుడ్ లో వీటన్నిటిని బాగా రిప్రజెంట్ చేసిన బెస్ట్ షో ఈ టామ్ అండ్ జెర్రీ షో. ఈ టామ్ అండ్ జెర్రీ షో యొక్క రియల్ నేమ్ ఏంటంటే పుష్ గెట్స్ ది బూట్. కొద్ది రోజుల తర్వాత ఈ పుష్ గెట్స్ ది బూట్ కాస్త టామ్ అండ్ జెర్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఈ టామ్ అండ్ జెర్రీ షో ఒక అమెరికన్ యానిమేటెడ్ షో. ఈ టామ్ అండ్ జెర్రీ షో 8 సీజన్స్ గా వస్తుంది. ప్రజెంట్ సీజన్ 8 టెలికాస్ట్ అవుతుంది. ఫస్ట్ లో ఈ టామ్ అండ్ జెర్రీ షార్ట్ ఫిల్మ్స్ లాగా నియర్ బై థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇయర్ 1940 నుండి ఈ టామ్ అండ్ జెర్రీ స్టార్ట్ అయ్యింది. ఈ టామ్ అండ్ జెర్రీని విలియం హన్నా అండ్ జోసెఫ్ బర్బెరా వాళ్ళు క్రియేట్ చేశారు. 1940 టు 1986 వరకు ఈ టామ్ అండ్ జెర్రీకి మెట్రో గోల్డ్విన్ మేయర్ వారు రైట్స్ ని తీసుకొని ఓనర్ గా అమెజాన్ MGM స్టూడియోస్ నుండి క్రియేట్ చేసి రిలీజ్ చేశారు. 1986 నుండి 2023 వరకు టర్నర్ ఎంటర్టైన్మెంట్ అలాగే వార్నర్ బ్రూస్ డిస్కవరీ వారు రైట్స్ ని తీసుకున్నారు. ఈ టామ్ అండ్ జెర్రీ షార్ట్ ఫిల్మ్స్, సిరీస్, యానిమేటెడ్ షోస్, టెలివిజన్ స్పెషల్స్ గా వచ్చింది. రీసెంట్ గా టామ్ అండ్ జెర్రీ మీద లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చింది. ఈ టామ్ అండ్ జెర్రీ షో స్టార్టింగ్ లో అసలు మాటలు ఉండేవి కాదు. ఓన్లీ యానిమేషన్ అండ్ బీజిఎం తోనే వచ్చి చాలా మంది నవ్వించి హిట్ అయ్యింది. ఈ టామ్ అండ్ జెర్రీ మీద గేమ్స్, కామిక్స్ కూడా వచ్చాయి. టామ్ అండ్ జెర్రీ నుండి వచ్చిన గేమ్స్, టామ్ అండ్ జెర్రీ సీజన్స్, అలాగే టామ్ అండ్ జెర్రీ యొక్క జనరేషన్స్, టామ్ అండ్ జెర్రీ టెలివిజన్ స్పెషల్స్, మూవీస్, కామిక్స్, ఈ షో ఎందుకు క్యాన్సిల్ అయింది, ఈ టామ్ అండ్ జెర్రీ ఎందుకు బ్యాన్ అయ్యిందో ఈ వీడియోలో మనం చూద్దాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టామ్ అండ్ జెర్రీ స్పెషల్ ఎపిసోడ్. ఇది ఒక ట్రిబ్యూట్ వీడియో, ఏ ట్రిబ్యూట్ టు టామ్ అండ్ జెర్రీ. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం టామ్ అండ్ జెర్రీ యొక్క సీజన్స్ గురించి చూద్దాం. 1965 లో ఈ షోని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసేవారు. అప్పట్లో ఈ షోని డైలీ టెలికాస్ట్ చేసేవారు కాదు, ఓన్లీ సాటర్డే మాత్రమే టెలికాస్ట్ చేసేవారు. సీజన్ 1 ది టామ్ అండ్ జెర్రీ షో. ఈ సీజన్ 1 లో టోటల్ గా 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సీజన్ 1 ని 1975 లో ABC ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. నెక్స్ట్ సీజన్ 2 ది టామ్ అండ్ జెర్రీ కామెడీ షో. ఈ సీజన్ ని CBS ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. ఈ సీజన్ బ్రాడ్కాస్ట్ రన్ 1980 టు 1980. ఈ షోని CBN వాళ్ళు 2 ఇయర్స్ మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఈ సీజన్ లో టోటల్ గా 15 ఎపిసోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్ 3 టామ్ అండ్ జెర్రీ కిడ్స్. ఈ సీజన్ లో టోటల్ గా 65 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ ని ఫాక్స్ కిడ్స్ వారు టెలికాస్ట్ చేశారు. ఈ సీజన్ బ్రాడ్కాస్ట్ రన్ 1990 టు 1993. నెక్స్ట్ సీజన్ 4 టామ్ అండ్ జెర్రీ టెల్స్. ఈ సీజన్ లో 26 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ ని కిడ్స్ WB వారు టెలికాస్ట్ చేశారు. ఈ సీజన్ బ్రాడ్కాస్ట్ రన్ 2006 టు 2008. నెక్స్ట్ సీజన్ 5 ది టామ్ అండ్ జెర్రీ షో. ఈ సీజన్ లో టోటల్ గా 117 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ ని 2014 టు 2016 వరకు కార్టూన్ నెట్వర్క్ వారు రైట్స్ ని తీసుకున్నారు. 2017 నుండి బూమ్యాక్స్ VOD వారు రైట్స్ ని తీసుకున్నారు. ఈ సీజన్ బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 2014 టు 2021. నెక్స్ట్ సీజన్ 6 టామ్ అండ్ జెర్రీ ఇన్ న్యూయార్క్. ఈ సీజన్ లో ఓవరాల్ గా 13 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ ని HBO Max వారు రైట్స్ తీసుకున్నారు. ఈ సీజన్ బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 2021. సీజన్ 7 టామ్ అండ్ జెర్రీ. ఇది ఒక యానిమే సిరీస్. ఈ సీజన్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ యొక్క రైట్స్ ని కార్టూన్ నెట్వర్క్ జపాన్ వారు తీసుకున్నారు. ఈ సీజన్ యొక్క బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 2022 టు టిల్ నౌ. సీజన్ 8 టామ్ అండ్ జెర్రీ 2023. ఈ సీజన్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ ని కార్టూన్ నెట్వర్క్ ఏషియా వాళ్ళు అలాగే HBO Go వారు రైట్స్ తీసుకున్నారు. ఈ సీజన్ యొక్క బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 2023 టు టిల్ నౌ. ఇప్పుడు మనం ప్యాకేజ్ షోస్, ప్రోగ్రామింగ్ బ్లాక్స్ అయిన లిస్ట్ ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టామ్ అండ్ జెర్రీ. బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 1965 టు 1972. ఒరిజినల్ ఛానల్ వచ్చేసి CBS వాళ్ళు. నెక్స్ట్ నెంబర్ 2 టామ్ అండ్ జెర్రీ. ఈ సిరీస్ యొక్క బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 1967 టు 2001. ఒరిజినల్ ఛానల్ వచ్చేసి BBC. నెక్స్ట్ నెంబర్ 3 టామ్ అండ్ జెర్రీస్ ఫన్ హౌస్ అండ్ TBS. ఈ సిరీస్ యొక్క బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 1986 టు 1995. ఒరిజినల్ ఛానల్ వచ్చేసి TBS. నెక్స్ట్ నెంబర్ 4 కార్టూన్ నెట్వర్క్ టామ్ అండ్ జెర్రీ షో. ఈ బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 1992 టు 2017. ఒరిజినల్ ఛానల్ కార్టూన్ నెట్వర్క్. నెక్స్ట్ నెంబర్ 5 టూన్ ఇన్ విత్ మీ. బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 2021 టు 2023. ఒరిజినల్ ఛానల్
మీ టీవీ. నెక్స్ట్ నెంబర్ 6 ది టామ్ అండ్ జెర్రీ షో సాటర్డే మార్నింగ్స్ కార్టూన్స్. దీని బ్రాడ్కాస్ట్ రన్ వచ్చేసి 2021 to 2023. ఒరిజినల్ ఛానల్ వారు వచ్చేసి మీ టీవీ. ఇప్పుడు మనం టామ్ అండ్ జెర్రీ మీద వచ్చిన గేమ్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 టామ్ అండ్ జెర్రీ ఇన్ వార్ ఆఫ్ ది విస్కర్స్. నెంబర్ 2 టామ్ అండ్ జెర్రీ ఇన్ ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ. నెంబర్ 3 టామ్ అండ్ జెర్రీ మౌస్ హంట్. నెంబర్ 4 టామ్ అండ్ జెర్రీ మౌస్ మేజ్. నెంబర్ 5 టామ్ అండ్ జెర్రీ ది మూవీ. నెంబర్ 6 టామ్ అండ్ జెర్రీ. నెంబర్ 7 టామ్ అండ్ జెర్రీ నింటెన్ డాట్స్. నెంబర్ 8 టామ్ అండ్ జెర్రీ చేస్. నెంబర్ 9 టామ్ అండ్ జెర్రీ. నెంబర్ 10 టామ్ అండ్ జెర్రీ ఇన్ హౌస్ ట్రాప్. నెంబర్ 11 టామ్ అండ్ జెర్రీ ది అల్టిమేట్ గేమ్ ఆఫ్ క్యాట్ అండ్ మౌస్. నెంబర్ 12 టామ్ అండ్ జెర్రీ ఫ్రాంటిక్ యాంటిక్స్. నెంబర్ 13 టామ్ అండ్ జెర్రీ ఇన్ఫర్నల్ ఎస్కేప్. నెంబర్ 14 టామ్ అండ్ జెర్రీ ఇన్ మౌస్ అటాక్స్. నెంబర్ 15 టామ్ అండ్ జెర్రీ టైల్స్. నెంబర్ 16 టామ్ అండ్ జెర్రీ ది మ్యాజిక్ రింగ్. నెంబర్ 17 టామ్ అండ్ జెర్రీ NES. నెంబర్ 18 టామ్ అండ్ జెర్రీ SNES. సో ఇవి ఫ్రెండ్స్ టామ్ అండ్ జెర్రీ మీద వచ్చిన గేమ్స్. ఇప్పుడు మనం టామ్ అండ్ జెర్రీ మీద వచ్చిన కామిక్స్ ఏంటో చూద్దాం. టామ్ అండ్ జెర్రీ కామిక్స్. ఈ కామిక్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ సిరీస్ కామిక్స్ ఫ్రమ్ డెల్ కంపెనీస్. ఈ కామిక్స్ జూలై 1949 లో వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 2 అవర్ గ్యాంగ్. ఈ కామిక్స్ కూడా డెల్ కామిక్స్ కంపెనీ నుండి వచ్చింది. 1991 నుండి 1994 వరకు హార్వీ కామిక్స్ వారు పబ్లిష్ చేసిన కామిక్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 టామ్ అండ్ జెర్రీ వాల్యూమ్ ఇష్యూ నెంబర్ 1 to వాల్యూమ్ ఇష్యూ నెంబర్ 18. ఇవి 1991 to 1994 లో లాంచ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 2 టామ్ అండ్ జెర్రీ అండ్ ఫ్రెండ్స్ వాల్యూమ్ ఇష్యూ నెంబర్ 1 to వాల్యూమ్ ఇష్యూ నెంబర్ 4. ఇవి 1991 to 1992 లో రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 3 టామ్ అండ్ జెర్రీ 50th యానివర్సరీ స్పెషల్. ఇది 1991 లో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ నెంబర్ 4 టామ్ అండ్ జెర్రీ బిగ్ బుక్ వాల్యూమ్ ఇష్యూ నెంబర్ 1 to వాల్యూమ్ ఇష్యూ నెంబర్ 2. ఇవి 1992 to 1993 రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 5 టామ్ అండ్ జెర్రీ జైంట్ సైజ్ ఇష్యూ నెంబర్ 1 to ఇష్యూ నెంబర్ 2. ఈ కామిక్స్ కూడా 1992 to 1993 లో రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 6 టామ్ అండ్ జెర్రీ డికెస్ట్. ఈ కామిక్ 1992 లో రిలీజ్ అయింది. నెక్స్ట్ నెంబర్ 7 టామ్ అండ్ జెర్రీ అడ్వెంచర్స్. ఈ కామిక్ కూడా 1992 లో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ నెంబర్ 8 టామ్ అండ్ జెర్రీ చీజ్ డూడుల్స్ మినీ కామిక్స్. ఇందులో ఇష్యూ నెంబర్ 1 to ఇష్యూ నెంబర్ 6 ఉంటాయి. ఈ కామిక్ కూడా 1993 లో రిలీజ్ అయ్యింది. నెంబర్ 9 టామ్ అండ్ జెర్రీ యాన్యువల్. ఈ కామిక్ 1994 లో రిలీజ్ అయ్యింది. ఇలా ఈ టామ్ అండ్ జెర్రీ మీద చాలా కామిక్స్ వచ్చాయి. ఇప్పుడు మనం టామ్ అండ్ జెర్రీ మీద వచ్చిన టెలివిజన్ స్పెషల్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 హన్నా బార్బెరాస్ 50th యానివర్సరీ ఏ అబార్డ్ అబార్డు సెలబ్రేషన్. దీని రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 17th 1989. నెక్స్ట్ నెంబర్ 2 టామ్ అండ్ జెర్రీ శాంటాస్ లిటిల్ హెల్పర్స్. దీని రిలీజ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7 2014. ఇప్పుడు మనం టామ్ అండ్ జెర్రీ మీద వచ్చిన మూవీస్ ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా టామ్ అండ్ జెర్రీ మీద చాలా మూవీస్ అయితే వచ్చాయి. నెంబర్ 1 వచ్చేసి టామ్ అండ్ జెర్రీ ది మూవీ. ఈ మూవీ 1992 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 84 minutes. ఈ మూవీ ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ వచ్చేసి అడ్వెంచర్ అండ్ కామెడీ జన్ కి సంబంధించిన మూవీ. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ ఇద్దరు ఒక యంగర్ ని ఆమె ఆంటీ నుండి సేవ్ చేస్తారు. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీ మొత్తం కామెడీ అండ్ ఎమోషన్ వైజ్ గా వెళ్తుంది. ఈ మూవీకి IMDb వారు 5.4 స్టార్ రేటింగ్ ని ఇచ్చారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 టామ్ అండ్ జెర్రీ ది మ్యాజిక్ రింగ్. ఈ మూవీ 2001 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 62 minutes. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ అడ్వెంచర్ అండ్ కామెడీ జన్ కి సంబంధించిన మూవీ. ఒకసారి అతని విజార్డ్ మాస్టర్ యొక్క మ్యాజిక్ రింగ్ కి సెక్యూరిటీ గా ఉంటుంది. అప్పుడు జెర్రీ టామ్ కి తెలియకుండా టామ్ కళ్ళు తప్పి ఆ రింగ్ ని హెడ్ కి పెట్టుకుంటుంది. ఆ రింగ్ ని తీద్దామని జెర్రీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ రింగ్ మాత్రం సపరేట్ కాదు. ఆ రింగ్ జెర్రీ హెడ్ కి స్టక్ అయి ఉంటుంది. దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఆ రింగ్ ని జెర్రీ పెట్టుకున్నట్లు విజార్డ్ మాస్టర్ కి తెలిసిందా? జెర్రీ ఆ రింగ్ ని తీసి ఏం చేసిందనేది ఈ మూవీ. ఈ మూవీ కామెడీ వైజ్ గా నచ్చుతుంది. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.2 స్టార్ రేటింగ్ ని ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 3 టామ్ అండ్ జెర్రీ బ్లాస్ట్ ఆఫ్ టు మార్స్. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 1 hour 14 minutes. ఈ మూవీని 2005 లో రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ అడ్వెంచర్ జన్ కి సంబంధించిన మూవీ. ఈ మూవీలో టామ్ జెర్రీని చేజ్ చేసుకుంటూ ఒక స్పేస్ షిప్ ఎక్కి మార్స్ కి వెళ్తారు. ఈ మూవీని ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. ఈ మూవీకి IMDb వాళ్ళు 5.9 స్టార్ రేటింగ్ ని ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 4 టామ్ అండ్ జెర్రీ ది ఫాస్ట్ అండ్ ది
ది ఫ్యూరీ. ఈ మూవీ 2005 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 75 మినిట్స్. ఈ మూవీ కూడా యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ కూడా యాక్షన్ అండ్ అడ్వెంచర్ జన్ కి సంబంధించిన మూవీ. ఒక చేస్ లో టామ్ అండ్ జెర్రీ వాళ్ళ ఓనర్ హౌస్ ని డిస్ట్రాయ్ చేసుకుంటారు. అప్పుడు ఒక కార్ రేసింగ్ కి సంబంధించిన యాడ్ ని చూస్తారు. ఆ రేస్ లో విన్ అయిన వారికి ఫ్యాన్సీ హౌస్ ని ఫస్ట్ ప్రైజ్ గా ఇస్తామని అంటారు. ఆ రేస్ లో విన్ అయ్యేది ఎవరు ఆ హౌస్ కి ఓనర్, ఆ కాంపిటీషన్ లోని పార్టిసిపెంట్స్ యొక్క కష్టాలు ఏంటి అనేది ఈ మూవీ. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.6 స్టార్ రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 5 టామ్ అండ్ జెర్రీ ఇన్ షివర్ మీ విస్కర్స్. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయింది. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ జన్ కి సంబంధించిన మూవీ. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ వాళ్ళు ట్రెజర్ ని ఎలా కనుక్కుంటారనేది మూవీ. ఈ మూవీకి 6.4 స్టార్ రేటింగ్ ని IMDb వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 6 టామ్ అండ్ జెర్రీ ఎ న్యూ ట్రాకర్ టేల్. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 47 మినిట్స్. ఈ మూవీని 2007 లో రిలీజ్ చేశారు. ఇందులో టామ్ జెర్రీ యొక్క లివింగ్ టాయ్స్ ఆఫ్ మ్యాజికల్ కింగ్డమ్ ని టేక్ ఓవర్ చేసుకుంటాడు. జెర్రీ దాన్ని తిరిగి ఎలా సాధించుకుంటుంది అనేది ఈ మూవీ. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 7 టామ్ అండ్ జెర్రీ మీట్ షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ 2010 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 15 మినిట్స్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ అడ్వెంచర్ జన్ కి సంబంధించిన మూవీ. ఇందులో టామ్ అండ్ జెర్రీ కలిసి ఒక మిస్టరీ అండ్ జరగబోయే రాబరీని ఎలా ఆపుతారనేది మూవీ. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 8 టామ్ అండ్ జెర్రీ ది విజార్డ్ ఆఫ్ ఓజ్. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 55 మినిట్స్. ఈ మూవీ ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ వచ్చేసి అడ్వెంచర్ అండ్ కామెడీ జన్ కి సంబంధించిన మూవీ. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరు ల్యాండ్ ఆఫ్ ఓజెట్ లోకి విస్కుడ్ అవుతారు. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం టామ్ అండ్ జెర్రీకి ఏ అవార్డ్స్ వచ్చాయో చూద్దాం. టామ్ అండ్ జెర్రీ 14 టైమ్స్ ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. ఈ టామ్ అండ్ జెర్రీ 1942 టు 1954 వరకు ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఇందులో ఈ టామ్ అండ్ జెర్రీ 7 సార్లు ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకుంది. 7 సార్లు ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం ఈ షో ఎందుకు బ్యాన్ అయ్యింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కొన్ని కంట్రీస్ లో ఈ టామ్ అండ్ జెర్రీ షోని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ కంట్రీలోని పీపుల్స్ ఈ టామ్ అండ్ జెర్రీ షోలో వైలెన్స్ ఉంది. ఈ షోలో మోస్ట్ ఆఫ్ ది యూజ్ చేసిన వెపన్స్ హోమ్ రిలేటెడ్ థింగ్స్ లైక్ నైఫ్, ప్యాన్, ఫోర్క్ ఎక్సెట్రా ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేశారని కంప్లైంట్ చేశారు. ఇలా కంప్లైంట్ చేయడం వల్ల ఈ షోని కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు. ఈ షోని అన్ని కంట్రీస్ లో అయితే బ్యాన్ చేయలేదు, కానీ కొన్ని కంట్రీస్ లో మాత్రమే ఈ షోని బ్యాన్ చేశారు. ఇప్పుడు మనం టామ్ అండ్ జెర్రీలో క్యాన్సిల్ అయిన షోస్ ఏంటో చూద్దాం. అది ఏంటంటే టామ్ అండ్ జెర్రీ టైమ్. దీనిని విల్ ఫిన్ డైరెక్ట్ చేశారు. ఈ టామ్ అండ్ జెర్రీ టైమ్ కి విలియం హన్నా వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీన్ని ఇంగ్లీష్ డాబీ డిజిటల్ 5.1 ఆడియో ఫార్మాట్ తో చేశారు. ఈ టామ్ అండ్ జెర్రీ టైమ్ ని వార్నర్ బ్రూస్ యానిమేషన్ వారు ప్రొడ్యూస్ చేశారు. ఈ టామ్ అండ్ జెర్రీ టైమ్ షో టామ్ అండ్ జెర్రీ యొక్క న్యూ CEO కి నచ్చలేదు. అందుకే ఈ షోని స్టాప్ చేశారు. ఫైనల్ గా నేనేం కంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నా అంటే ఈ షో తర్వాతే ఏ షో అయినా ఏ యానిమే అయినా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. మీరు టామ్ అండ్ జెర్రీ షోని చూస్తారా? మీకు టామ్ అండ్ జెర్రీలో ఏం నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.